సార్ ఇప్పుడు మెయిన్ అంటే మనం చెప్పింది ఇన్వెస్ట్మెంట్ సైడ్ చెప్పాము, అంటే ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్ తీసుకోవడం ఎలా, ఎంసీఎక్స్ గోల్డ్ తీసుకోవడం ఎలా అని చెప్పారు. అయితే ఇప్పుడు అంటే నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం సార్, అంటే ప్రజెంట్ ఫిజికల్ గోల్డ్ కొనాలి లేకపోతే మేము బిస్కెట్లో కొనాలి అని అనుకున్న వాళ్ళకు బెస్ట్ గోల్డ్ ఎక్కడ కొంటే బెటరు, అంటే మనం క్వాలిటీ పర్పస్ కానీ అది మంచిగా చెక్ చేసుకుంటే మంచి గోల్డ్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం మాకు రేట్లో రావాలి, క్వాలిటీ కూడా అలానే ఉండాలి. అలాంటి వాళ్ళ కోసం గోల్డ్ కొనాలంటే ఎక్కడ కొనాలి సార్, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏం లేదు, చాలా వరకు ఆన్లైన్ లో వచ్చినాయి. 1 గ్రామ్ కూడా మనకు డెలివరీ వస్తుంది అనమాట. చాలా ఉన్నాయి అట్లాంటి వెబ్సైట్లలో, పేర్లు అక్కర్లేదు, ఎందుకంటే చాలా మందికి ఐడియానే ఉంది. ఇప్పుడు అవి క్రెడిట్ కార్డు మీద తీసుకోవాలి, ఏది 1 గ్రామ్ గోల్డ్. మళ్ళీ 24 క్యారెట్స్ వస్తుంది, దాని బట్టి ప్యూరిటీ ఉంటుంది, సర్టిఫికేట్ వస్తుంది. మనకి ఏదైనా డౌట్ ఉందంటే మనము మామూలుగా షాప్స్ లోకి వెళ్ళినా కూడా చెక్ చేసుకోవచ్చు. ఏది ప్యాకింగ్ తోటి ఉంటుంది, విత్ బిల్ తోటి కూడా వస్తుంది, ప్యూరిటీ సర్టిఫికేట్ తో కూడా వస్తుంది, దాన్ని చెక్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి ఆన్లైన్ లో, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అయితే అది 1 గ్రాము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి 24 క్యారెట్స్ కొనుక్కోవాలి. ఇకపోతే దాని మీద 999.99 ప్యూరిటీ ఉంటుంది. ఇక అంతకుముందు అయితే బ్యాంకు వాళ్ళలో అమ్మేది, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఏదైతే బ్యాంక్ ఉందో బ్యాంకు లోగో తోటి అమ్మేది. అంటే బ్యాంక్ నుంచి జరుగుతూ ఉన్నట్టు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి జరుగుతాయంటే ఎన్ఎండిసి నుంచి వస్తాయి. ఈ బ్యాంకు లో డిపాజిట్ చేయాలి, బ్యాంక్ లో డిపాజిట్ చేసినాక ఆ ఎన్ఎండిసి వాళ్ళ నుంచి బ్యాంక్ వస్తాయి. అంటే ఉదాహరణకి ఏ బ్యాంకు వాళ్ళు అమ్ముతూ ఉంటే ఆ బ్యాంక్ లోగో తోటి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్ర బ్యాంక్ అనుకోండి, ఒకప్పుడు అది ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది, తర్వాత ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఇట్లా అన్ని బ్యాంకులు ఉన్నాయి. అయితే ఇప్పుడు 24 క్యారెట్స్ ప్యూరిటీ ఏదైతే ఉందో 1 గ్రామ్ కాయిన్స్ దొరుకుతాయి అక్కడ. మళ్ళీ ఇప్పుడు వేరే మామూలు షాప్స్ లలో కూడా 1 గ్రామ్ గోల్డ్ కాయిన్స్ అమ్ముతారు. దాన్ని బట్టి జిఎస్టీ తోటి సర్టిఫికెట్, దాంతో పాటు ప్యూరిటీ సర్టిఫికెట్, దాంతో పాటు బిల్లు, ఇవన్నీ వస్తాయి. అయితే మనం ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు, ఫిజికల్ గా కొనుక్కోవచ్చు. రేటు మాత్రం కొన్ని వెబ్సైట్ హై క్వాలిటీ లో క్వాలిటీ ఎలా సార్ దాన్ని ఫైండ్ అవుట్ చేయడం? అయితే జనరల్ గా గోల్డ్ కంటే కూడా సిల్వర్ లోనే మనం ఎక్కువ చూడాలి. ఎందుకంటే గోల్డ్ లో వచ్చి ఓన్లీ 999.99 24 క్యారెట్స్ ప్యూరిటీ ఉంటుంది. ఇక 916 అంటేను ఆర్నమెంట్స్, అది 22 క్యారెట్స్ అనమాట. అయితే మనం ఏం చూడాలి, ఎవరైతే ఆర్నమెంట్స్ కొనుక్కుంటారో వాళ్ళు 916 కేడిఎం అంటారు. మనము ఎప్పుడైనా కానీ ఆర్నమెంట్స్ కొనకూడదు. ఎందుకంటే ఆర్నమెంట్స్ కొంటే అది మేకింగ్ వేస్టేజ్ 20-25%. అంటే కంపెనీని బట్టి, మోడల్ ని బట్టి, డిజైన్ ని బట్టి, ఆ తీసుకునే వస్తువుని బట్టి అది మినిమం 3-4% నుంచి 20-25% వరకు కూడా మేకింగ్ అని, వేస్టేజ్ అని, ఇవన్నీ ఉంటాయి అనమాట. అంటే 100 రూపాయలు వస్తువు మన 75 రూపాయలే మనకి వస్తున్నట్టు. అందుకని ఆర్నమెంట్స్ కొనకుండా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో అయితే 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవాలి. 24 క్యారెట్స్ కొనుక్కుంటే రేపు ఎప్పుడైనా సరే, ఇవాళ కాదు రేపైనా సరే, అంటే ఎప్పుడైనా ముందు వాళ్ళు కావాలి అనుకుంటే ఎక్స్చేంజ్ చేసుకుని అమౌంట్ చేసుకోవచ్చు, ఒక పద్ధతి. ఆర్నమెంట్స్ కావాలంటే ఏం లేదు, ఈ 24 క్యారెట్స్ ఎనీ షాపులు, ఏ షాపులో అయినా కాయిన్స్ ఇవ్వటం, ఆర్నమెంట్స్ ఏవైతే మోడల్స్ కానీ, డిజైన్స్ కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అనుకోండి, అది తీసుకొని ఆ డిఫరెన్స్ పే చేయటం, ఆ మేకింగ్ వేస్టేజ్ అంతవరకే అది పే చేయడం అనేది ఒకటి. అయితే సిల్వర్ లో మాత్రం 4 ఉంటాయి. సిల్వర్ లో ఏమేమి ఉంటాయంటే 999.99 ప్యూరిటీ ఉంటుంది, 999 ప్యూరిటీ ఉంటుంది, స్వస్తిక్ అని ఒక ప్యూరిటీ ఉంటుంది, రీసైకిల్ది ఒక ప్యూరిటీ ఉంటుంది. అంటే దాని మీద మనం చూసుకోవాలి. అంటే అసలు ఏమీ వాడనటువంటి సిల్వర్ 999.99 ప్యూరిటీ, కొంచెం ఉన్నటువంటిది 999 ప్యూరిటీ. స్వస్తిక్ అని ఉంటుంది, కొంచెం డౌన్ గ్రేడ్ అనమాట. మళ్ళీ స్వస్తిక్ ఇంకా కింది ఏంటంటే రీసైకిల్ సిల్వర్ ఉంటుంది. ఈ రీసైకిల్ సిల్వర్ కూడా అవి కూడా బారలు చేస్తారు. అది కొనేటప్పుడు తక్కువనే ఉంటుంది, అమ్మేటప్పుడు కూడా తక్కువనే. సిల్వర్ లో మీరు చెప్పిన మూడిట్లో బెస్ట్ అంటే 999. 999.99. అది కొనేది రేట్ ఎక్కువనే ఉంటుంది, అమ్మేది కూడా రేట్ ఎక్కువనే ఉంటుంది అమ్ముకునేటప్పుడు. ఒకవేళ మనం ఎక్స్చేంజ్ చేసుకోదలుచుకున్నా మనం ఏం చేయాలంటే దాన్ని తీసుకొచ్చి సేమ్ అలానే ప్యాక్ చేసుకోవాలి. ఒకసారి ప్యూరిటీ చెక్ చేసుకొని ప్యాక్ చేసుకొని అలానే పెట్టాలి. మాటికి పెడితే అది గాలికి షేడ్ అయిపోద్ది. ఇంట్లో మామూలుగా బట్టలు గిట్టలు అక్కడక్కడ పెడితే, అంటే ఆ ప్యాకింగ్ తోటి అలానే కనుక పెట్టుకుంటే సేమ్ మనం కొనేటప్పుడు ఏ విధమైన లుక్ ఉందో అలానే ఉంటుంది లుక్. లేకపోతే వాతావరణానికి అది కలర్ చేంజ్ అయిపోయింది అనుకోండి, షేడ్ అయిపోయింది అనుకోండి, వెంబటే కొంచెం వాళ్ళు కలర్ డిస్కలర్ వచ్చేసింది అని కొంచెం రేట్లు తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఎంతసేపటికి ఏంటంటే ఎవరైతే ఆ ప్యూర్ సిల్వర్ కొనుక్కుంటారో, అంటే ఇంకా యూజ్ చేయనటువంటి సిల్వర్ అనమాట 999.99, అది కొనుక్కొని జాగ్రత్తగా అలానే ప్యాక్ చేసి పెట్టుకొని అమ్మదలుచుకున్నప్పుడు ఇంకొకటి గమనించాలి. ఎవరైతే కొనుక్కునేటప్పుడు అంతకుముందు విలేజెస్, డిస్ట్రిక్ట్లలో కొన్నప్పుడు డెలివరీ ఇవ్వకపోయింది,
అంటే మనం కొన్న తర్వాత నేను విలేజ్ డిస్టిక్లలో ఏం చెప్తారంటే మెయిన్ సిటీకి పోవాలి, అంటే ఎక్కడైతే అక్కడ మెయిన్, అంటే ఇప్పుడు బాంబే అనుకోండి, ఢిల్లీ, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, ప్రొద్దుటూరు, ఇట్లా బ్రాండ్ ఏవైతే ఉన్నాయో ఆ ఊరికి వెళ్ళి అక్కడి నుంచి హోల్సేలర్స్ ఉంటారు, అక్కడి నుంచి తెచ్చుకోవాలని చెప్తారు. అందుకని ఏం చేస్తారు, ఈ వరంగల్ కానీ ఖమ్మం కానీ వాళ్ళందరూ కూడా అక్కడ ఉండదు, వాళ్ళ దగ్గరలో ఉన్న పెద్ద సిటీకి వెళ్ళి వాళ్ళకున్న టైఅప్ తోటి తెచ్చుకోవడం జరుగుతుంది. అయితే ఎంసెక్స్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి డెలివరీ సెంటర్లు ఉంటాయి మెయిన్ అక్కడి నుంచి, కానీ లేకపోతే బ్యాంకుల ద్వారా కానీ. బ్యాంకులు అయితే ఓకే, ఇక బ్యాంకుల ద్వారా మనం బ్యాంకులో పైసలు కడితే వాళ్ళు ఎన్ఎండిసి నుంచి వస్తారు సప్లై, అది మనం బ్యాంక్ నుంచి మళ్ళీ డెలివరీ తీసుకోవచ్చు, అదొక పద్ధతి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరుగుతుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే విలేజెస్ డిస్ట్రిక్ట్ షాప్ వాళ్ళు డెలివరీ తీసుకురావడానికి హైదరాబాద్ రావాలి, విజయవాడ రావాలి, గుంటూరు రావాలని అంటారు, ఏది దగ్గరలో ఉన్న పెద్ద సిటీకి. అయితే అప్పుడు టైం ఎక్కువ తీసుకుంటారు, అంటే ఇవ్వడానికి మనకి ముందు మన దగ్గర పైసలు తీసుకుంటారు, తర్వాత మళ్ళీ డెలివరీ మనకి లేట్ అయింది. ఇప్పుడు అమ్మేటప్పుడు కూడా అదే, ఇప్పుడు అమ్మినప్పుడు కూడా ఇప్పుడు మీరు మాకు డెలివరీ ఇవ్వాలి, నేను తీసుకెళ్లి మళ్ళీ సిటీలో వాళ్ళకి అమ్మి మళ్ళీ పేమెంట్ చేయాలి. అయితే నేను అనేది ఏంటంటే విలేజెస్ డిస్ట్రిక్ట్ లో కొంచెం లేట్ అవుతుంది కాబట్టి పేమెంట్ విషయంలో ఎవరికైతే హైదరాబాద్ టైఅప్ ఉంది అనుకోండి, హైదరాబాద్ ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే, అంటే అమ్మదలుచుకునే ఉద్దేశం ఉంటే హైదరాబాద్ వచ్చేసారు అనుకోండి, హైదరాబాద్ లో ఏం జరుగుతుంది, ఇమీడియట్ గా అంటే మార్నింగ్ 10:30, 11 కల్లా అది ప్రైస్ పెట్టేస్తారు వాళ్ళు, ఇది షాప్ వాళ్ళు. మనం చూసుకోవాలి పాజిటివా, నెగిటివా, న్యూట్రలా, నిన్నటి మీద ఎంత ప్రైస్ ఉందో చెక్ చేసుకొని మనం అక్రాస్ ద టేబుల్ తీసుకోవాలి. అంటే మనం డెలివరీ ఇచ్చిన అనగానే మనకి అమౌంట్ కూడా గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, ఆర్టీజీఎస్ కానీ ఎన్ఈఎఫ్టీ కానీ చేయించుకోవాలి. అక్రాస్ ద టేబుల్ అంటారు. అక్రాస్ ద టేబుల్ అంటే మనం సరుకు ఇవ్వటం, మనకి అమౌంట్ కూడా అకౌంట్ కి వెళ్ళిపోవడం, క్యాష్ అండ్ క్యారీ, అంతే తప్ప మీరు నాకు డెలివరీ ఇవ్వండి నేను మళ్ళీ వచ్చే వారం ఇస్తా పేమెంట్ అన్నాడు అనుకోండి, ఈ లోపల హెచ్చు తగ్గులు జరుగుతాయి. మనం అమ్మిన తర్వాత పెరిగింది అనుకో, మనకు ఫీలింగ్ ఉంటుంది, అరే మనం తక్కువలో అమ్మేసామని, ఇంకా పైసలు రాలేదని అనుకుంటాం. ఈ లోపల కొంచెం ఒడిదుడుకులు జరుగుతుంది. ఇచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు విలేజెస్ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ టైం తీసుకుంటున్నారు అనమాట. అంటే నెల రోజులు అంటారు, నెలలు గడిచిపోతున్నాయి. ఇప్పుడు ముందే చెప్తున్నారు నెలలు అని, అంటే ఇక ఒకసారి జరిగినాక ఇంకా రోజులు గడిచిపోతుంది, మనం ప్రెషర్ చేయడం కానీ అవన్నీ ఉండవు విలేజ్ డిస్ట్రిక్ట్లలో అయితే. అదే హైదరాబాద్ అయితే అట్లా ఉండదు, అక్రాస్ ద టేబుల్ అంటాం, క్యాష్ అండ్ క్యారీ మీరు అన్నట్టు అట్లా ఇవ్వటం, మనం తీసుకొని సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ మన ఊరు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఆల్టీ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.